ఎన్ని నేవీలు ఎన్ని షిప్స్ ఉన్నదా, ఇరాన్ ఒక చిన్న డ్రోన్ పంపించి ఒక వాడ మీద పేల్చేస్తే అయిపోయింది మళ్ళీ అంత టెన్షన్. ఎవరు వాళ్ళ రావు. సో ఈజీగా పాస్ చేసేవాడికి చేయవచ్చు. అందువల్ల అది ట్రంప్ హ్యూమన్ ఇవాళ వర్స్ట్ ఆప్షన్ కాకుండా బెస్ట్ ఆఫ్ ద వర్స్ట్, చెడ్డలో ఏది మంచిగా ఉంటే అది సెలెక్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు యుఎస్లో త్వరలో జరగనున్నటువంటి ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే డిప్లేటెడ్ వెపన్ రిజర్వ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రంప్ స్ట్రాటజీని ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేశాయనుకోవచ్చు అంటారు? ఇది ఇంకా చెప్పారు, ఇది నీకు ఆల్రెడీ జూలై వచ్చింది, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 90 రోజులు ఉన్నది, 90 రోజుల టైం అన్నది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్లో పూర్తిగా ఓడిపోకూడదు. మిడ్ టర్మ్ ఎలక్షన్, మధ్యంతరం ఎలక్షన్. ఒకటి, ఆర్థిక వ్యవస్థ పెట్రోల్ ధర $4 గ్యాలన్ అయిపోయింది, చాలా పెద్ద రేట్ అమెరికా. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అక్కడ ధరలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయొద్దు, ఇక్కడే అమ్మాలని కంట్రోల్స్ పెట్టలేరు అమెరికా. సో న్యాచురల్గా అక్కడ ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్ ఇంటర్నేషనల్ ప్రైస్ మీద వెళ్తుంది కదా, ఇంటర్నేషనల్ ప్రైస్ ఎంత ఉంటే అంతకు అమ్మాలి. సో ట్రంప్కి అక్కడ ఇంటర్నేషనల్ ప్రైస్ $70 బ్యారెల్ అవుతే అక్కడ ధర పడతారు, 60 అవుతే ఇంకా పడతారు, 100 అవుతే పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆ దేశంలో అమ్ముకుంటారు, బయట అమ్ముకుంటారు కదా ఆయిల్ మంచి ధరకి, అక్కడ వస్తువులైనా. సో అది పరిస్థితి. సో ట్రంప్కి ఇవాళ ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం స్టార్ట్ అయితే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 150 రోజుల పైన అయిపోయింది యుద్ధం. 160-70 రోజులు వస్తాయి, పెద్ద యుద్ధం అయిపోతుంది అది. సో ఆయన స్టెప్స్ తీసుకోవటం చాలా అవమానంగా అనిపించవచ్చు, అందరూ క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ ఆయిల్ ధర పడిపోతే ఆయనకి మళ్ళీ ఊపిరి వస్తాయి, తీసుకుంటున్నాడు, తప్పు లేదు అంటున్నాడు, తప్పు లేదు. అంటే ఇప్పుడు అమెరికా మిలిటరీ బ్లాకేడ్ ఎత్తేయడంతో పాటుగా హెవీ కాంపెన్సేషన్ పే చేయాలని ఇరాన్ పట్టుపడుతూ ఉంది. సో ఈ టఫ్ కండిషన్స్ని అగ్రరాజ్యం ఎలా ఫేస్ చేస్తుందంటారు? ఫస్ట్ ట్రంప్ ఏంటంటే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అన్నీ ఒప్పుకోవచ్చు, తర్వాత ఏమి చేయక్కర్లేదు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. పెద్ద కాంపెన్సేషన్ ఇస్తారని లేదు. తర్వాత పక్కన కూడా అరబ్ స్టేట్స్ కూడా ఇంకా వాళ్ళు కూడా తొందరపడుతున్నారు కదా. సౌదీ అరేబియా అతిపెద్ద దేశం, ఎప్పటి నుంచో 1936 నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తారు, 36 నుంచి జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ఎక్స్పోర్ట్ చేసి ఎంతో డబ్బు ఉన్న దేశం, ఆ డబ్బు విలువ లేకుండా పోయింది. ఆ దేశం మీద మా మీద ఎవరు బాంబులు వేయరు అనుకున్న దేశం. సో సౌదీ అరేబియా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదో అలయన్స్ పెట్టుకున్నారు పాకిస్తాన్తో, టర్కీ, అది పెద్ద ఉపయోగపడే అలయన్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా సీరియస్ అలయన్స్ అయితే వాళ్ళు వెళ్ళి ఇరాన్ అటాక్ చేయాలి, హూతీలను యమన్ నుంచి వచ్చే వాళ్ళని అటాక్ చేయాలి కదా, చేయట్లేదు కదా. ఆ అలయన్స్ సింపుల్గా ఒక దేశం మీద ఫోకస్ అవుతున్నారు. పాకిస్తాన్ సృష్టించిన అలయన్స్ అంటే భారతదేశం మీద అంతే. అంటే భారతదేశాన్ని అటాక్ చేస్తారని కాదు, మనకి థ్రెటన్ చేయడానికి దానికి ఉపయోగం. మిగతా ఏ దేశం అది పట్టించుకోవచ్చు, ఇరాన్ పట్టించుకో. ఇంక ఇరాన్ పట్టించుకోకపోతే ఏంటి, సౌదీ అరేబియాకి ఎవరు కావాలి? సో ఇవన్నీ ఉన్నాయి. సో ట్రంప్ అడుగు వెనక్కి తీసుకుంటున్నాడంటే ఆయన ప్రాబ్లం అది. ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు, ఎవరిని ఒక నిర్ణయానికి వచ్చాడు, ఎక్స్పర్ట్స్తో మాట్లాడాడు. చాలామంది ఎక్స్పర్ట్స్ ముందర యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు. సో ఆ ఎక్స్పర్ట్స్కి వెళ్తున్నాడు, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఇజ్రాయెల్తో లింక్ అయిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. ఓకే. అండ్ సార్ ఇప్పుడేమో ఓవైపు ఒమాన్తో యుఎస్ చర్చలు జరుపుతూ ఉంది, ఇటువైపు మరోవైపు చూస్తేనేమో ఆయిల్ ట్యాంకర్స్ పైన మిజైల్ అటాక్స్ జరగడము, అంటే ఇరాన్ ఫాలో అవుతున్నటువంటి డబుల్ గేమ్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా సార్? ఇరాన్ పూర్తిగా ఏమిటంటే అమెరికన్ డిమాండ్ చేస్తుంది, ఓడిపోయారని చెప్పేస్తుంది. తర్వాత ఏంటి, ఒమాన్ దగ్గర నుంచి రూట్ ఉన్నది, అసలు ఇరాన్ సైడ్ వెళ్ళక్కర్లేదు. హోర్ముజ్లో ఇప్పటి నుంచో ఆ రూటే చాలామంది వాడేవారు, కానీ అది వాడటానికి వీలేదు, మా రూట్ వాడాలని ఇరాన్ కండిషన్ పెట్టి. అదేంటంటే లేకపోతే మీ మీద వెళ్ళే షిప్స్ మీద అటాక్ చేస్తాం, అది పనికొచ్చిన ప్రాబ్లం. ఒమాన్ పక్కన నుంచి వెళ్ళిపోతే రూట్ ఉన్నది, ఇరాన్కి సంబంధం లేదు.
ఒమాన్ వాటర్స్ 3 మైళ్ళు దూరం వరకు బయట ఒమాన్ వాటర్స్, హ్మ్. టెరిటోరియల్ వాటర్స్ అంటారు. వాటర్స్ అక్కడి నుంచి వెళ్ళటానికి దారి ఉన్నది, లోతు ఉన్నది, నీరు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇలా చెప్పేది ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళకూడదు, మేము చెప్పేది మీద రోడ్డు మీద వెళ్ళాలని. అది హ్మ్. సో ఇది మరి యుద్ధం వచ్చాక పరిణామాలు ఒక్కసారి ఇలా ఉంటాయి, అలా ఉంటాయి. యుద్ధంలో దిగ్గానే ఏ కండిషన్స్ ఒప్పుకుంటాం, ఏ కండిషన్స్ ఒప్పుకోం, అన్నీ చూడాలి. ఎలాంటి కండిషన్స్ ఏంటి, ఎలాగైనా ముందుల ఆయిల్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. అవును. హార్మోజ్ నుంచి ఆయిల్ వెళ్ళిపోతే మిగతా అన్ని చూసుకోవచ్చు అని ఒక ఆలోచన. ముందర బయటికి రావాలి, యుద్ధం ఆగిందని. ఇప్పుడు వరకు రాలేకపోయింది. అవును. ఇప్పటికే సార్ ఇరాన్ ఎయిర్ స్పేస్లో యుఎస్కి సంబంధించినటువంటి MQ-9 అనే డ్రోన్ను IRGC డౌన్ చేయడం ఇదంతా చూస్తూ ఉంటే ముందు ముందు డైరెక్ట్ వార్కి ఇదేమన్నా లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? అంత రిస్క్ ఉంటుందా? చెప్పలేం, ఫ్యూచర్లో ఎలా ఉంటారో చెప్పలేం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే యుద్ధం ఆఫ్ చేయాలి, ఆయిల్ ధరలు పడాలి. అది మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఇంక ఏది ఎక్కర్లేదు అన్నాడు. న్యూక్లియర్ కూడా మనం మాట్లాడుకుందాం, ఇప్పుడే సొంతకం పెట్టక్కర్లేదు అన్నాడు. ఎందుకంటే ఆ టెన్షన్ తగ్గించాలి, లేకపోతే కష్టమైంది. సో అది ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ వచ్చింది. ఎవరైతే యుద్ధం స్టార్ట్ చేసి